వెల్కమ్ బ్యాక్. మోదీ నుంచి కేసీఆర్ వరకు, చిరంజీవి నుంచి మంచు విష్ణు వరకు, అది సెలబ్రిటీ అయినా, చిన్న ఆర్టిస్ట్ అయినా, పొలిటీషియన్ అయినా ఏదో ఒక సిచ్యువేషన్లో ట్రోలింగ్ను ఫేస్ చేయడం కామన్. కొన్నిసార్లు ట్రోలింగ్ కామెడీగా ఉంటుంది, దాన్ని అందరూ ఎంటర్టైన్మెంట్గా చూస్తారు. మరికొన్నిసార్లు మాత్రం లిమిట్ దాటి చేస్తున్న ట్రోలింగ్తో దిల్ హర్ట్ అవుతోంది. అక్కడే సమస్య వస్తోంది. లీడర్లు, సెలబ్రిటీలపై ట్రోలింగ్ వరకు కొంత పర్లేదనుకోవచ్చు, కానీ వాళ్ళ ఫ్యామిలీని కూడా రచ్చకీడుస్తుండటంతో మనస్సు నొచ్చుకొని పక్కోళ్లకు షేర్ చేసుకోలేక స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు చాలామంది. అసలు ఈ గతి తప్పిన ట్రోలింగ్కు కంట్రోల్ చేయడం ఎలా? వినోదం కాస్త హట్టింగ్ వరకు వెళ్తే సమస్యలు తప్పవా? లీడర్లు, సెలబ్రిటీలపై ట్రాక్ తప్పుతోన్న ట్రోలింగ్, లిమిట్స్ దాటి కామెంట్స్ ట్రోలింగ్తో హట్. ట్రోలర్స్ టార్గెట్ గా టాలీవుడ్ పోరుబాట. లీడర్ అయినా, లీడింగ్ యాక్టర్ అయినా, అందంగా ఉన్న అమ్మాయి అయినా, లేక కాస్త డీగ్లామర్ గా ఉన్న అబ్బాయి అయినా ట్రోలింగ్ తప్పదు. బ్యాడ్ కామెంట్స్ ను ఫేస్ చెయ్యలేని పరిస్థితి. పబ్లిక్ పర్సనాలిటీస్ అంటే పొలిటీషియన్లు, సినీ స్టార్లు, కాస్త సమాజంలో గుర్తింపు ఉన్న వాళ్లకైతే సోషల్ మీడియా ట్రోలింగ్ టెన్షన్ ఎక్కువైపోతోంది. వాళ్ల మానాన వాళ్లు పని చేసుకుపోతుంటే ఏ చిన్న ట్వీట్నో లేక వాళ్ల ఫోటోనో పెట్టుకుని ట్రోలింగ్ చేయడం కాంట్రవర్సీకి దారితీస్తోంది. మరికొన్ని సందర్భాల్లో అయితే గాలిగన్నారావు వార్తలను పట్టుకుని యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్లు థంబ్నెయిల్స్ పెట్టి సెలబ్రిటీలను ఓ ఆట ఆడుకుంటున్నారు ట్రోలర్స్. దీంతో సెలబ్రిటీస్ హట్ అవుతున్నారు. చాలా సందర్భాల్లో నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోకుండా, కనీసం వాళ్ల వివరణతో కూడా సంబంధం లేకుండా సోషల్ మీడియా పోస్టింగులు పెట్టేస్తున్నారు. దీంతో నిజం నిద్రలేచేలోపు అబద్ధం ఊరంతా చుట్టి వచ్చినట్లు వాళ్లు వివరణ ఇచ్చుకునేలోపు జరగాల్సిన నష్టమంతా జరిగిపోతోంది. కొన్నిసార్లు ఇది శృతిమించి వారి జీవితాలు ఆగమైపోతున్నాయి. రిలేషన్స్ లో తేడాలొస్తున్నాయి. కెరీర్ సైతం ప్రమాదంలో పడుతోంది. అంతేకాదు, కొంతమంది యూట్యూబర్స్ మరో అడుగు దిగజారి మీడియా మీద గౌరవమే పోయే విధంగా ప్రవర్తిస్తుండటం ఆందోళనకరం. ఓ మానిటరింగ్ అంటూ లేకపోవడంతో సోషల్ మీడియా ట్రోలింగ్స్ పేరుతో బురద చల్లడం అలవాటుగా చేసుకుంది పనికి మాలిన బ్యాచ్. తల్లి, చెల్లి, ఆడ, మగ ఇదేం సంబంధం లేకుండా మతి తప్పిన కామెంట్స్ చేస్తుండడంతో ఎందరో ప్రముఖులు హట్ అవుతున్నారు. తమకేం సంబంధం లేకుండానే పోస్టులు పెట్టి వివాదాల్లోకి లాగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో అయితే మంచు ఫ్యామిలీని సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ చేశారన్న చర్చ ఉంది. వాళ్లు ఏం చేసినా, వారి కుటుంబంలో ఎవరి సినిమా వచ్చినా నెగటివ్ పోస్టులు, రాంగ్ థంబ్నెయిల్స్ పెట్టి ట్రోల్ చేయడం కొన్నాళ్లుగా చూస్తున్నాం. ఇదే మంచు ఫ్యామిలీని తీవ్రంగా హర్ట్ చేసింది. చూసి చూడనట్లు వదిలేసినా ఆడవాళ్ల వరకు ట్రోలింగ్ వెళ్లడంతో సీరియస్ గా రియాక్ట్ అవుతోంది మంచు ఫ్యామిలీ. ఐ డోంట్ లైక్ ట్రోలింగ్, ఐ అవాయిడ్ ఇట్ అంటున్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు. ట్రోలర్స్ తో మాకు దోస్తీ అవసరం లేదు, మాతో దుష్మని వాళ్లు తట్టుకోలేరంటూ లిమిట్స్ దాటిన ట్రోలర్స్ తాట తీస్తున్నారు. సోషల్ మీడియా వచ్చాక వెర్రి 1000 తలలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా చేయొచ్చు, ఎలా అయినా మాట్లాడొచ్చు అంటూ యూట్యూబ్, ఇన్స్టా, ఎక్స్ వేదికగా కొంతమంది రెచ్చిపోతున్నారు. హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చిక్కేది లేదు, దొరికేది లేదంటూ మనల్నెవడ్రా ఆపేదని ఇష్టమొచ్చినట్లుగా బిహేవ్ చేస్తున్నారు. అలాంటి ట్రోలర్స్ ని టార్గెట్ చేసింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. సినిమా వాళ్ల మీద డార్క్ కామెడీ చేస్తున్న ట్రోలర్స్ తాట తీస్తోంది. నటీనటులపై అసభ్య ప్రచారం చేస్తున్న 5 యూట్యూబ్ ఛానల్స్ ను డిలీట్ చేయించింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. తెలంగాణ డీజీపీకి కూడా కంప్లైంట్ చేసింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. నటీనటులతో పాటు మా అసోసియేషన్ పై అసభ్యకర ట్రోల్స్ చేస్తున్న వారిపై యాక్షన్ తీసుకోవాలని కోరారు. ఇప్పటికే 5 యూట్యూబ్ ఛానళ్లపై యాక్షన్ కోసం యూట్యూబ్ కు కంప్లైంట్ చేసిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరో 5 యూట్యూబ్ ఛానళ్లను నిషేధించాలని డీజీపీని కోరింది. ఇప్పటి వరకు 25 యూట్యూబ్ ఛానళ్లను టెర్మినేట్ చేసినట్లు చెప్పారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు. ఇక మా అసోసియేషన్ లో సైబర్ క్రైమ్ టీం పెట్టుకున్నామని, పోలీస్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ తో కలిసి కోఆర్డినేషన్ కమిటీ వేయబోతున్నట్లు చెబుతోంది.
ట్రోల్ చేసేవాళ్లు టెర్రరిస్టులతో సమానమని, లేడీ ఆర్టిస్టులపై వస్తున్న ట్రోల్స్ చాలా దారుణంగా ఉంటున్నాయంటున్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు. కుటుంబాలు చాలా బాధపడుతున్నాయని, క్యారెక్టర్ను కించపరిచి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 200కు పైగా యూట్యూబ్ ఛానల్స్ ట్రోల్స్ చేస్తున్నాయని, ఇప్పటికే 25 ఛానల్స్ పై యాక్షన్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. హద్దులు దాటిన ట్రోలింగ్ మీదే తమ అభ్యంతరమంటోంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. టీజర్లో ఏం తెలుస్తుంది? టీజర్ అనేది జస్ట్ వచ్చి గ్లిమ్స్ లాగా, దాన్ని తీసుకొని దాన్ని పోస్ట్ మార్ట్ చేసి డిఫరెంట్ గా ఎక్కిల్ నవ్వుకోవటం, దాని కింద వాళ్ళ ఫాలోవర్స్ రావటం, వాళ్ళ తయారవటం. మీ అందరూ తెలుసు, చిన్నప్పుడు ఎవరన్నా వచ్చేసి మనని ఎవరన్నా ఎక్కిరిచ్చారంటే మన వాళ్ళు చెప్పేవాళ్ళు తప్పు అది అలా చేయకూడదు, అది నాట్ గుడ్ అంటారు. ఇప్పుడు ఏమైపోయింది, సోషల్ మీడియాలో డైరెక్ట్ వాళ్ళ ఛానల్స్లో ఒకరికొకరిని ఎక్కిరించుకొని ఆ వెకిల్ నవ్వుకొని ఆ కమెంట్స్ వచ్చేసి అలవాటు పడిపోయారు. ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది తెలియకుండా పోతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా సారీ చెప్తే ఎలా చెప్తారంటే ఇట్స్ డార్క్ కామెడీ, ఏముంది ఇంట్లో అంటున్నారు. ఇన్స్టా, ఎక్స్ లో సెలబ్రిటీలు ఓ పోస్ట్ పెట్టారంటే చాలు, దానిపై ఈకలు పీకే బ్యాచ్ ఎక్కువైపోయింది. పిట్ట ఎగిరిందని ఒకడంటే దున్నపోతు ఎగిరిందనే వాళ్లు కూడా ఎక్కువయ్యారు. గాలి వార్తలను పట్టుకుని కనీసం బేసిక్స్ ఫాలో కాకుండా 4 గోడల మధ్య జరిగే వ్యవహారాన్ని తీసుకొచ్చి యూట్యూబ్ లో వీడియోలు పెట్టడం, పైగా వ్యూస్ కోసం అత్యంత దారుణంగా థంబ్నెయిల్స్ పెట్టడం కొన్నాళ్లుగా జరుగుతోంది. ఈ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది రోజు రోజుకు పెరిగి ఆర్టిస్టులు మనోవేదనకు గురై బయటికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో నటీనటుల తరపున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ అడుగు ముందుకేసింది. ఇప్పటికే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై యాక్షన్ తీసుకున్న మా అసోసియేషన్ ఇప్పుడేకంగా తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసింది. సీరియస్నెస్ ను పోలీసులు ట్రోలర్స్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను ఎక్స్పోజ్ చేసే ప్రయత్నమైతే స్టార్ట్ అయింది. కొడితే అయ్యే గాయం కంటే ఒక నింద, మాటతో మనసుకు పడే గాయం చాలా పెద్దది. శరీరానికి తాకే గాయం ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది, కానీ అపనింద మెంటల్ హెల్త్ ను దెబ్బతీస్తుంది. నెగటివిటీకి ఉన్న పవర్ అలాంటిది. అదే ట్రోలర్స్ కు ఆయుధమైతే సెలబ్రిటీల పాలిట శాపంగా మారుతోంది. ట్రోలింగ్ కు గురై డిప్రెషన్లోకి పోయిన వారు కొందరు, ప్రాణాలు తీసుకున్న వారు మరికొందరు. రాజకీయ జీవితమే ఆగమైన లీడర్లు చాలా మందే ఉన్నారు. ఒకే ఒక్క పోస్ట్ సెలబ్రిటీ మీదున్న మంచి అభిప్రాయాన్ని బ్యాడ్ చేస్తుంది. అది వాళ్ళ లైఫ్ ని మార్చేస్తోంది. ట్రోల్ చేసేవాడు బానే ఉంటాడు, బ్యాడ్ కామెంట్ పెట్టినవాడు హ్యాపీగానే ఫీల్ అవుతాడు. గాయపడిన వాడికే తెలుస్తుంది అసలు నొప్పేంటో. సెలబ్రిటీల మానసిక పరిస్థితిని దెబ్బతీస్తున్న ట్రోలింగ్. లైట్ తీసుకునే వాళ్లు కొందరు, హర్ట్ అయ్యేవారు ఎందరో. ట్రోలింగ్ రచ్చను తట్టుకోలేకపోతున్న లీడర్లు, నటీనటులు. సోషల్ మీడియా ఇదొక వెపన్ లాంటిది. దాన్ని వాడే తీరుగానే వాడాలి. కాదు కూడదంటే అది అందరి సరదా తీర్చేస్తుంది. నువ్వెవరో సమాజానికి తెలియజేసేది సోషల్ మీడియానే. ఇంట్లో ఉన్న నువ్వు ఒకే ఒక్క పోస్టుతో లక్షల మందిని ఆకట్టుకోవచ్చు. అదే సోషల్ మీడియాలో నువ్వు బక్రా అయ్యేందుకు 5 నిమిషాలు కూడా పట్టకపోవచ్చు. ఉపయోగంతో పాటు అనర్థాలు ఉన్నట్లే సోషల్ మీడియాతో అడ్వాంటేజెస్ తో పాటు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. యూట్యూబ్ ప్లాట్ఫామ్ ను వాడి వారి ఓన్ కంటెంట్ తో లక్షలాది మంది సబ్స్క్రైబర్స్ తో లక్షలు సంపాదిస్తున్న ఆర్టిస్టులు ఉన్నారు. యూట్యూబ్ రెవెన్యూతో ఇండ్లు, ఆస్తులు సంపాదించుకున్న వాళ్లు చాలా మంది. అయితే ఆ సోషల్ మీడియా పుణ్యాన బాగుపడ్డ వాళ్ల కంటే నష్టపోతున్న వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. యూట్యూబ్ ను తమ ఉపాధిగా మార్చుకున్న కొందరు మాత్రం పబ్లిక్ పర్సనాలిటీస్ ను టార్గెట్ గా చేసుకుని వీడియోస్ పెడుతున్నారు. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒక సమాచారంతో ఓ సినీ స్టార్ నో, ఓ పేరున్న పొలిటీషియన్ మీదో వీడియో అప్లోడ్ చేస్తే గంటల్లోనే లక్షల వ్యూస్ వస్తాయి. కాస్త ఘాటుగా థంబ్నెయిల్ పెడితే ట్రెండింగ్ లో కూడా ఉంటుంది ఆ వీడియో. ఇదే ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానళ్ల స్ట్రాటజీ. వ్యూస్ కోసం ఎలా పడితే అలా థంబ్నెయిల్స్ పెడుతుండడంతో ఆర్టిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత లీడర్ల, ఇంట్లో వాళ్ళ, పై వాళ్ళ, మా అక్క, మా చెల్లె అని చూడట్లే. వాళ్ళకి ఏదో టైంపాస్ కావాలి. ఖాళీ ఉన్న ప్రతివాడు ఫోన్ పట్టుకుంటున్నాడు, ఏదో కామెంట్ చేస్తూ దాన్ని ట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ అది ట్రోల్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇది ట్రోల్ చేస్తే రేపు ఉదయం నాకే వస్తే ఏంటి, మా ఇంట్లోకి వస్తే ఏంటి, మా ఫ్యామిలీకి వస్తే ఏంటి అనేది ఒకటి ఆలోచించాలి. సోషల్ మీడియా అనేది సమాజానికి పనికొచ్చే విధంగా ఉండాలి తప్ప సమాజానికి చెడు పురుగులా ఉండకూడదు. యూట్యూబ్ సంగతి అలా ఉంటే
ఇన్స్టా ఎక్స్ లో ట్రోలింగ్ అయితే ఎండ్ కార్డ్ అనేదే లేకుండా పోయింది. సెలబ్రిటీస్ పోస్టులు పెట్టేది ఆ ప్లాట్ఫామ్స్ మీదే. వాళ్ళని ట్రోల్ చేస్తోంది కూడా ఇన్స్టా ఎక్స్ లోనే. ట్రోలింగ్ కు ఎవరూ అతీతులు కాదు. చిరంజీవి చేసిన చిన్న కామెంట్ అయినా, ఓ నటి వేసుకున్న బట్టలైనా, ఓ ఆర్టిస్ట్ తిన్న ఫుడ్ అయినా ట్రోలర్స్ కు స్టఫ్ దొరికినట్లే. ఎప్పుడు ఎవరికి మూడుతుందో, ఎందుకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతారో చెప్పలేని పరిస్థితి. ఇక నటీనటుల్లో యాంకర్స్ అనసూయ, రష్మిని అయితే ఎప్పుడూ ట్రోల్ చేస్తుంటారు పలువురు నెటిజన్లు. స్టార్ హీరోయిన్లు రష్మిక మందానా, డింపుల్ హయతి, కాజల్, ప్రణీత. ఇక హీరోలు పలువురు ఆర్టిస్టులు రెగ్యులర్ గా టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా ఉంటారు. అందులో విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, నవదీప్, రాహుల్ సిప్లిగంజ్, షణ్ముఖ్, నటి హేమ, కరాటే కళ్యాణి. ఇలా కొంతమంది ఏదో విషయంలో మీడియాలో హాట్ టాపిక్ అవుతారు. అది కాస్త ట్రోలర్స్ కు స్టఫ్ దొరికినట్లవుతోంది. వాళ్ళు అసలు విషయం వదిలేసి అసభ్యంగా రాంగ్ థంబ్నెయిల్స్ పెడుతుంటారు. ఇది ఆర్టిస్టులను, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ను తీవ్రంగా కలచివేస్తోంది. కొందరైతే ప్రెస్ మీట్ పెట్టి మరి తమకేం సంబంధం లేదని, దయచేసి బద్నాం చేయొద్దని వేడుకున్న సందర్భాలు ఉన్నాయి. చివరకు ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిన స్పీచ్ పై కూడా ట్రోల్ చేసే పరిస్థితి ఉంది. ఇక కొన్ని సినిమాలనైతే రిలీజ్ కాకముందే బ్యాడ్ కామెంట్స్, నెగటివ్ రివ్యూలతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిస్తున్నారు ట్రోలర్స్. ట్రోలింగ్, రాంగ్ కామెంట్స్ తో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలు. బ్యాడ్ కామెంట్స్ తట్టుకోలేక సోషల్ మీడియా నుంచి తప్పుకున్నవారు, పరువు పోయిందని డిప్రెషన్లోకి వెళ్లిన వారు ఎంతో మంది ఉంటారు. కొంతమంది డేర్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరికొంతమంది అయితే ప్రతి బ్యాడ్ కామెంట్ కు రిప్లై ఇస్తూ తమ మీద వచ్చే విమర్శలను తిప్పికొడుతూనే ఉంటారు. సెన్సిటివ్ గా ఉన్నవాళ్లైతే ఎవరికీ చెప్పలేక, పోలీసులకు ఫిర్యాదు చేయలేక మనోవేదనకు గురవుతున్నారు. ఈ ట్రోలింగ్ వల్ల తీవ్రమైన మానసిక అనారోగ్యాలు రావడము, ఈ ట్రోలింగ్కి గురయ్యి ఎంతోమంది వాళ్ళ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం అన్నది మనం చూస్తున్నాము. సో దీన్ని ఒక తీవ్ర ప్రమాదకరమైన ఇష్యూగా మనం పరిగణించాలి. ట్రోల్ చేస్తున్న వారి మాటలను అందరూ నమ్మకపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సెలబ్రిటీలు మానసికంగా కాస్త స్ట్రాంగ్ గా ఉండాలి. అంతేకాదు, జాగ్రత్తగా ఉండటం కూడా అవసరం. వారికి వచ్చే అప్రిసియేషన్ ఎలా ఉంటుందో, ఏదైనా తేడా కొడితే బ్యాడ్ కామెంట్స్, ట్రోలింగ్ అదే రేంజ్లో ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ట్రోలింగ్ మీ డోర్ తడితే చేసేదేముండదు. ట్రోల్ చేస్తున్న వారిని బ్లాక్ చేసి, రిపోర్ట్ కొట్టి ట్రోల్స్ ని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. సోషల్ మీడియా ట్రోల్స్ కొన్ని ఫన్నీగా, కొన్ని ఆట పట్టించేలా ఉండే వాటిని లైట్ తీసుకోవచ్చు. కానీ టార్గెటెడ్ గా పెట్టే కామెంట్స్ మాత్రం లైట్ తీసుకోవద్దు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తప్ప ట్రోలింగ్ టార్చర్ తప్పదనే అభిప్రాయాలు ఉన్నాయి.